లగచర్ల ఘటన రాజకీయంగా రగులుతూనే ఉంది. బాధితులతో కలిసి ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరోవైపు దాడి ఘటనలో అరెస్ట్ అయిన వారిని బీజేపీ నేతలు సంగారెడ్డి జైల్లో ములాఖత్లో కలిశారు. అనంతరం లగచర్ల గ్రామానికి వెళ్తుండగా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచి రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే బీఆర్ఎస్ బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. లగచర్ల దాడి ఘటన రాజకీయం రాజుకుంటూనే ఉంది. బీఆర్ఎస్ నేతలు లగచర్ల బాధితులను తీసుకుని ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిశారు. ఫార్మా విలేజ్ పేరిట గ్రామంలో జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితులతో కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి వచ్చి తీవ్రంగా హింసించి అరెస్టు చేశారని, గ్రామం మొత్తం ఖాళీ అయిందని బాధితులు వాపోయారు. అర్ధరాత్రి ఒకరు కొట్టంగా రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి 500 పోలీసులు వచ్చి కుత్కా వీసుకుడా, కొట్టుడా, మూడుతోటి దొక్కుడా, ముతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా ఇట్లా చేసి అందరికి జైలుకి వేసి ఉన్నోళ్ళు కొద్దిలు అందరూ రాజం బట్టి గుట్టల పోటీ చెట్ల పోటీ ఉండారు. దండా పూरा खाली ఉండేది, ఒక్క మనిషి లేదు. कुछ खाना घर में चावल बनाने के लिए रख रहे हैं तो डर लगा आया पुलिस वाला करके बोल रहा है तो भाग रहा है. हम लोग कौन सा भी हम लोग को हिम्मत नहीं है. मेरा लड़का को लेके गया, मेरा आदमी को लेके गया, मेरा ससुर को भी लेके गया, मेरा छोटा बच्चा को भी लेके गया. अभी है ही एक लड़का को भी पकड़ने को जो कोशिश कर रहा है. ये हमारा जमीन के लिए हम लोग झगड़ा किया था, लेकिन ऐसा करता है करके हम लोग ये रेवंत रेड्डी ऐसा करता है करके हम लोग नहीं सोचा था. मेरा लड़की रो रहा है बोलेगा तो हम लोग को बहुत दुख आता है. हम लोग को मेरा बच्चा लोग इतना ये कर रहा है ना. मम्मी मेरे को जमीन मांगता है, मेरा बच्चा लोग हमारा घर में आने का, हम लोग किसका चोरी नहीं करने गया. భూములు పోతాయన్న ఆందోళనతో గ్రామంలోకి వచ్చిన అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయాన్ని ప్రభుత్వం పెద్దదిగా చూపిస్తూ వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ల మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమనంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు. దాన్ని భూతద్దంలో పెట్టి ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా వాళ్లను హింసించిండ్రు, కొట్టిండ్రు, అవమానపరిచిండ్రు, నానా బూతులు తిట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారి బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు, మీ వాళ్ళు బయటికి రారు, మీ వాళ్ళందరికీ ఉరి శిక్షలు పడతాయి. బెదిరిస్తున్న క్రమంలో మానవ హక్కుల కమిషన్ ని కలిసాం. రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ ని పంపించడం జరిగింది. గిరిజన భూముల జోలికి దయచేసి మీరు రాకూడదు. మీరు ఫార్మా సిటీ ఏదైతే ఉందో గతంలో అయితే 13,000 ఎకరాలు ఏర్పాటు చేసిందో అందులో మీరు ఫార్మా కంపెనీ పెట్టుకుంటారో, ఫార్మా సిటీ పెట్టుకుంటారో అన్నీ చేసుకోండి. కానీ గిరిజనులను టార్గెట్ చేసి, గిరిజన రైతుల యొక్క భూములను టార్గెట్ చేసి వాళ్ళ కడుపులు కొట్టొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న తండా వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూములు అందరూ కూడా పోకుండా కూడా యావత్ మేము లంబాడి గిరిజన బిడ్డగా కూడా వాళ్ళ సైన్యంగా నిలబడతామని తెలియపరుస్తాం. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిని సంగారెడ్డి జైల్లో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ ములాఖత్లో కలిశారు. ఫార్మా కంపెనీ వద్దంటూ అన్నదాతలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా వారిని కటకటాల్లోకి నెట్టడం దారుణమని ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ అన్నారు. అనంతరం లగచర్ల గ్రామానికి వెళ్తుండగా డీకే అరుణ, ఈటల రాజేందర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. 3-4 వెహికల్ మరి ఆ గ్రామంలో సడన్ గా పోవడం వల్ల ఆందోళన చెంది కలెక్టర్ గారిని మేము ఎవరు చేసుకొని మేమందరం గో బ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి, మేము భూములు ఇవ్వమని చెప్పినాము. అంటే పోలీసుల వైఫల్యం, లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లనే అక్కడ సంఘటన జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే బేషరతుగా ప్రభుత్వం క్షమాపణ చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకుని జైళ్లలో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేశారు. 100 మంది పోలీసులతో దుర్మార్గంగా, రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయభ్రాంతికి గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి రబ్బర్ బెల్టులతో కొట్టేటోళ్ళు 2 గంటల పాటు 3 గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ బీజేపీలు వ్యవహరిస్తున్న తీరును మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు ఉసిగొల్పితే గిరిజనులు అధికారులపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసి లగచర్లలో జరిగిన ఘటనతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలపై జరిగిన దాడుల గురించి వివరించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో వేములఘాట్లో రైతు ఆత్మార్పణ, ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలు మరిచారా అంటూ మండిపడ్డారు.
లగచెర్ల ఘటనలో జిల్లా కలెక్టర్ పైన జరిగినటువంటి అధికారులపై జరిగిన దాడిని సమాజం అంతా తప్పుపడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈరోజు దాడిని తప్పుపడుతూనే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పినటువంటి మాట ఏదో మాట్లాడుతూ హడావుడి చేస్తున్న సందర్భంలో నేరెళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు. ఈ రోజు విచారణ జరిపినారు. ఆ నివేదిక ఇప్పటికి ఎందుకు బయట పెట్టారు అంటున్నా. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి నిదర్శనంగా చెప్తున్నారు. రైతులకు ఏదో నష్టం చేసి రైతులకు అరాచకాలు చేసి ఏదో చేసేంత కాదు. దీని వెనక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి చేస్తున్న ఇది అరాచకం. కాబట్టి అది అక్కడ ట్రైబల్ భూములు మొత్తం తీసుకున్నది ఎంతంటే 200 చిల్లర ఎకరాలే ఉంది. అరెస్ట్ చేసిన దాంట్లో కూడా 7గురికి అసలు భూములే లేవు. దాంట్లో జైల్లో ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళు ఏం చేశారంటే టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ గవర్నమెంట్ ను బ్లేమ్ చేయాలి, ఈ ముఖ్యమంత్రి గారికి బ్లేమ్ చేయాలనే ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఇది తప్ప వేరేదేమీ లేదు. లగచెర్లలో ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా భూసేకరణ చేస్తోందని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేతలు, నిర్బంధాలు సరికాదన్నారు.